ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. బాబోయ్! వంశీ కామెంట్స్ పెట్టి తరిమేసావనుకో. ఇన్ని కామెంట్స్ పెట్టినందుకన్నా చాలా త్వరగా స్టార్ట్ చేసి, చాలా త్వరగా ఫినిష్ చేశాను ఈ సీరీస్ అన్నది. ఎస్పెషల్లీ వంశీ అనే సబ్స్క్రైబర్ కోసం ఈ సీరీస్ చూడడం జరిగింది. ఈ వీడియో కూడా ఆ బ్రో కోసమే. నేను మాట్లాడబోతున్న సీరీస్ వచ్చేసి 'ది డే ఆఫ్ ది చాకల్' లేటెస్ట్ వెబ్ సిరీసే భయ్యా. తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. నేను ఇది కొత్తగా వచ్చిందని కూడా నాకు తెలియలేదు. లేదంటే మన సబ్స్క్రైబర్ అడగక ముందే పెట్టేద్దును. బ్రో అయితే వచ్చి బ్రో రివ్యూ పెట్టు అన్నాడని చెప్పేసి సరే అని చెప్పి చూడడం జరిగింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన జాకల్ తను ఒక అసాసిన్ అనమాట. మనుషులను చంపుతూ డబ్బులు చేసుకుంటూ ఉంటూ తన లైఫ్ని అయితే గడుపుతూ ఉంటాడు. తనని పట్టుకోవడానికి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయితే ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. మరి తను పట్టుకుందా లేదా, మెయిన్ లీడ్ అయిన జాకల్ దొరికాడా లేదా, వీటి చుట్టూ నడిచే స్టోరీయే 'ది డే ఆఫ్ ది జాకల్' సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే, వంశీ బ్రో థ్యాంక్ యూ బ్రో. మంచి సిరీస్ చూసి రివ్యూ పెట్టమన్నావు. సిరీస్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యా. నువ్వు చెప్పకపోయింటే నేను ఈ సిరీస్ చూడడం లేట్ అవుతుందేమో, మిస్ అవుదును. థ్యాంక్ యూ అన్నిసార్లు కామెంట్ పెట్టినందుకు. నాకైతే సిరీస్ నచ్చింది భయ్యా. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ నాకు బాగా వర్కౌట్ అయింది. ఆ కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చింది. స్టార్ట్ టు ఎండ్ ఆ కాన్సెప్ట్ సిరీస్ మొత్తంలో నన్ను అయితే హుక్ చేసిందని చెప్తాను నేను. 10 ఎపిసోడ్స్ ఉంటాయి. 10 ఎపిసోడ్స్లో నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్యా. ఎవ్రీ ఎపిసోడ్ ఆ ఇంటెన్స్, ఆ టెన్షన్ అండ్ ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుద్ది మీకు. మెయిన్ నాకు బాగా నచ్చింది జాకల్ క్యారెక్టర్. మెయిన్ లీడ్ అయిన హీరో క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు. తన పర్ఫార్మెన్స్ తో సగం సిరీస్ నిలబెట్టేస్తాడు భయ్య. ఆ పర్ఫార్మెన్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. క్యారెక్టర్ కి అంత బాగా సూట్ అయ్యాడు. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయ్యాడు. అండ్ 10 ఎపిసోడ్స్ లో కూడా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. ఆ మర్డర్స్ కానీ, ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు ఫస్ట్ ఎపిసోడ్స్ లో. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ నాకు బాగా నచ్చిన ఎపిసోడ్స్ అయితే అన్ని బాగా నచ్చాయి. బట్ ఇంకా బాగా నచ్చినవి ఒక 5th వన్ ఎపిసోడ్ ఒకటి, 7th ఎపిసోడ్ ఒకటి అండ్ 9th అండ్ 10th. ఈ 4 ఎపిసోడ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య నాకు. మరింత టెన్షన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ చేసే పనులు, క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నాకు చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సిరీస్ మొత్తంలో హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. ఎందుకంటే మరి చెప్తున్నా ముందే, హీరో క్యారెక్టర్ అని హీరో అని ఫీల్ అవ్వద్దు మీరు. గ్రే షేడ్స్ ఉంటాయి ఫుల్గా. సో విలన్ అన్నట్టుగానే ఫీల్ అవ్వండి. సో ఏం చూసినా సరే మీరు సిరీస్లో మెయిన్ లీడ్ అయిన హీరో పర్స్పెక్టివ్ నుంచే చూడాల్సి వస్తుంది. తను ఒక హీరో ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఎలాగన్న ఫీలింగ్స్ అయితే మీరు చూస్తే మీకు నచ్చదు సిరీస్. సో మెయిన్ లీడ్ అయిన హీరో ఒక అసాసిన్, మనుషులు చంపుతుంటాడు, డబ్బులు సంపాదిస్తుంటాడు. సో ఆ క్యారెక్టర్ చేసే పనులు ఏమేం చేస్తాడో అదే చేస్తాడు. సో ఆ క్యారెక్టర్ని స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ డౌన్ చేయకుండా ఆ క్యారెక్టర్ని అలా ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళారు భయ్య. ఏదో జనాల కోసం క్యారెక్టర్ని హీరో కింద చూపిద్దాం అన్న టైప్లో అయితే చూపించలేదు. గ్రే షేడ్స్ అయితే గట్టిగా పెట్టుకున్నారు. నాకు ఆ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ తనని పట్టుకోవడానికి ఎవరైతే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ని కూడా చాలా బాగా డిసైడ్ చేసుకున్నారు భయ్య. త్రూ అవుట్ ద సిరీస్ ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ వర్కౌట్ అవ్వడానికి వీళ్ళిద్దరు కారణం. అయితే చాలా బాగా నచ్చింది అదంతా కూడా. చివరి వరకు కూడా హుక్ చేశారు నాకు. నేనైతే సీజన్ 2 కోసం పిచ్చ వెయిటింగ్ అని చెప్తాను నేను. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది సీజన్ 1 అన్నది. సీజన్ 2 గురించి కూడా నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, ఎక్కువ యాక్షన్ బ్లాక్స్ లాంటివి, ఫైట్లు లాంటివి ఏమి ఉండవు భయ్య. క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఉంటాయి. అవి కూడా ఎక్కువ డ్రామాయే నడుస్తుంటుంది. సో అందరికీ అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు యాక్షన్ బ్లాక్స్ లేకపోవడం వల్ల. బట్ సిరీస్ అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, డౌట్ లేదు అందులో. ఆ ట్విస్ట్లు కానీ అంతా కూడా బాగా రాసుకుంటారు. అండ్ ఒక్కటి మెయిన్ థింగ్ ఏంటంటే, టూ మెనీ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. అంటే కొన్ని అర్థం కావు అన్న సిచ్యువేషన్లో ఉంటారు. తెలుగు ఉంది కాబట్టి త్వరగానే అర్థమవుద్ది. బట్ మరి అంతగా అర్థం కాకపోతే పట్టించుకోవద్దు. మీకు ఓవరాల్గా మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది సిరీస్ది. సో అంత ఇబ్బంది పడి అయితే చూడక్కర్లేదు. బట్ టూ మెనీ కాంప్లెక్సెస్ ఎక్కువ అయిపోయినాయి అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ సిరీస్ అయితే చాలా బాగుంది భయ్య. చూడండి, జియో హాట్‌స్టార్‌లో ఉంది, తెలుగులో అవైలబుల్గా ఉంటుంది. ఓటీటీ లేకపోతే మీకు బయట ఫ్రీ సైట్స్లో కూడా దొరికేస్తుంది. సో ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్ భయ్య. మరి న్యూడిటీ లాంటివి లేకపోయినా కిస్సింగ్ సీన్స్, అడల్ట్ సీన్స్ అండ్ ఆ కిల్లింగ్స్, వల్గర్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. చూద్దాం అనుకుంటే చూడండి. అండ్ వంశీ బ్రో థ్యాంక్ యూ బ్రో. నువ్వు అడిగావు, నేను పెట్టేశా. ఇలాగే మీకు కూడా ఏమన్నా వెబ్ సిరీస్, మూవీస్, అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఏమన్నా రివ్యూ కావాలనుకుంటే సేమ్ వంశీ బ్రో లాగే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చూసి పెడతాను. ఓకే.
మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్. బై.